9 వైబ్స్. భౌగోళిక నిఘా సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాబోయే 5 ఏళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. మహారాష్ట్రలోని ముంబైలో ఐఐటి బాంబే గురువారం నిర్వహించిన టెక్ ఫెస్ట్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పొరలుగా మోహరించడం ద్వారా బలగాల కదలికపై నిశితంగా కన్నేసి ఉంచొచ్చని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. వేల కిలోమీటర్ల వైశాల్యంలో పర్యవేక్షణ కొనసాగించవచ్చని పేర్కొన్నారు. మార్పులను గుర్తించేలా ఉపగ్రహాల సామర్థ్యాలను మెరుగుపరచడం, డేటా విశ్లేషణకు కృత్రిమ మేధ ఏఐను వినియోగించడం కీలకమని వెల్లడించారు. భారీ స్థాయిలో శాటిలైట్లను ప్రయోగించగలిగితే దేశానికి ముప్పును తగ్గించవచ్చని వ్యాఖ్యానించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది సెప్టెంబర్లో ప్రతిపాదించిన G20 ఉపగ్రహానికి పెలోడ్లు, సాధనాలు అందించడం ద్వారా తమ వంతు సహకారం అందించాలని G20 కూటమి సభ్య దేశాలకు సోమనాథ్ పిలుపునిచ్చారు. రానున్న 2 ఏళ్లలో దాన్ని ప్రయోగిస్తామని తెలిపారు. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రయోగించిన ఆదిత్య L1 తన ప్రయాణంలో తుది అంకానికి చేరువైంది. జనవరి 6న సాయంత్రం 4 గంటలకు తన గమ్యస్థానమైన లాగ్రాంజ్ పాయింట్కు ఆదిత్య L1 చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. ఇటీవల ఓ NGO నిర్వహించిన భారతీయ విజ్ఞాన సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని చెప్పారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని ఆదిత్య L1 సేకరిస్తుందన్నారు సోమనాథ్. సూర్యుడిలో వచ్చే మార్పులు మానవ జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని వెల్లడించారు. అలాగే భారత్ స్పేస్ స్టేషన్ ను నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికను సిద్ధం చేసిందని తెలిపారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు 9 వైబ్స్.